Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈరోజు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వాళ్ళు ఎలాగో తెలుసు తమ్నైల్ చూసేసారు. సో ఈ రాజ్మా నేను చేసేది వచ్చేసేసి మీరు రోటీతో అయినా తినొచ్చు, రైస్తో అయినా తినొచ్చు, లేకపోతే బగారా రైస్తో అయినా తినొచ్చు, కోకోనట్ రైస్తో అయినా తినొచ్చు, చాయిస్ మీది. మా ఆయన ఈరోజు నన్ను రోటీతో అడిగారు కాబట్టి మనం రోటీతో చేసుకుందాం. అంటే రాజ్మా అనేది నేను ఎప్పుడు అనుకునేవాడిని నార్త్ ఇండియన్ డిష్ అనుకునేవాడిని. ఇట్స్ నార్త్ ఇండియన్ డిష్. నార్త్ ఇండియన్ డిష్. వాట్స్ రాంగ్ విత్ ఇట్స్ పంజాబీ డిష్. ఓ సారీ అండి, ఇక్కడ దొరుకుతాయి పంజాబీ మనకి దొరుకుతాయి. సో రాజ్మా నార్త్ ఇండియాలోనే దొరుకుతుంది అనుకునేవాడిని, కానీ మా ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు దొరికిందండి అది రాజ్మా. అక్కడి నుంచి తెచ్చుకున్నాం మేము. సో అది ఇప్పుడు మా ఆవిడ వండుతుంది. దేవుడా, రాజ్మా ఈజ్ అ కామన్ డిష్ అండి. రాజ్మా ఆల్ ఓవర్ ఇండియా రకరకాలుగా వండుకొని తింటారు. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఫేమస్ ఇన్ పంజాబ్, ఢిల్లీ, దాని తర్వాత ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్. ఇక్కడంతా ఎందుకునంటే అక్కడ ఎక్కువ పంట పండుతుంది అనమాట. సో అందుకని రాజ్మా ఈజ్ మోర్ ఫేమస్. రాజ్మా చావల్ అనేది ఇట్ కేమ్ ఫ్రమ్ ద నార్త్ సైడ్, బట్ అందరూ తింటారు రకరకాలుగా. విజయవాడలో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మార్వాడీస్ రాజ్మా రైస్ పెట్టారు. అదే అంటున్నాను నేను నీకు. చాలా మంది ఉడకబెట్టుకొని తాలింపు వేసుకుంటారు, ఉడకబెట్టుకొని సాలెడ్ లాగా తింటారు, చాలా రకాలుగా తింటారు. కానీ ఈ రోజు మనం ఆథెంటిక్ అంటే ప్రాపర్ పంజాబీ రాజ్మా మసాలా ఎలా చేసుకుంటారు అన్నది చూద్దాం, ఓకేనా? సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని నేను చెప్పేస్తాను. దానికి ముందు మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మా ఆవిడ కొంచెం డల్ గా ఉంది, అదే కొంచెం నాకు చెయ్యి ఓవర్ యాక్షన్. నేను చేస్తున్నా నువ్వు ఓవర్ యాక్షన్ అంటున్నావా? నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటున్నా. ఎందుకు అంత రియాక్షన్? చెయ్యి స్ప్రెయిన్ అయిందండి ఇక్కడ, చాలా అంటే చాలా పెయిన్. సో ఐ హోప్ ఐ విల్ డూ మై బెస్ట్. తొందరగానే చేసుకుందాం. గోలో పడిపోయి మా ఆవిడ చెయ్యి పాడు చేసుకుంటుంది, కాళ్ళు పాడు చేసుకుంటుంది. నేను ఏం చెప్తానండి? నేనే చేయాలండి, నేను చేయకపోతే నాకు మనశ్శాంతి లేదు. ఓకే చలో అండి, మనం ఇట్లా మాట్లాడుకుంటే వేస్ట్ అయిపోద్ది టైం. మంచిగా రాజ్మా మసాలా, చిన్న వంటే కానీ అద్భుతమైన వంట. మంచిగా బుర్ర పెట్టి మాట్లాడుకోవచ్చు కదా మనం. వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. నువ్వేం మాట్లాడాలనుకున్నా వంట చేస్తూ మాట్లాడుకుందాం, అంతే కదండి. నేను మా ఆవిడ ఏం చెప్తా అదే వింటా. అబ్బో అబ్బో తెగ వింటున్నావులే నాయన. సో ఫస్ట్ వచ్చేసేసి మనం రాజ్మాని చక్కగా కడిగేసేసి నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. నాకు టైం లేక ఒక 3 hours నానబెట్టాను అనమాట. దీంట్లో ఇది 1.5 cup రాజ్మా అండి, పెద్ద రాజ్మా. దీంట్లో ఒక 2 tablespoons ఆఫ్ శనగపప్పు కూడా వేయాలన్నమాట, అప్పుడే టేస్ట్. సో ఇది మంచిగా నానిపోయి ఉన్నాయి. 4 tomatoes, దీన్ని మనము ప్యూరీ అంటే పేస్ట్ చేసుకుంటాము. 2 onions, దీన్ని కూడా మనం పేస్ట్ చేసుకుంటాము. దాని తర్వాత ఒక 3-4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు. ఇది జీరా పౌడర్ 1/2 teaspoon, కసూరి మేతి ఒక 2 tablespoons, కొత్తిమీర ఒక గుప్పెడంతా, పచ్చిమిరపకాయలు మన టేస్ట్ కి తగ్గట్టు వేసుకుంటామండి. ప్రస్తుతానికి ఇలా పెట్టాను ఒక 5-6. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చి కొత్తిమీర కాడలన్నమాట, మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. అల్లం 2 inch పీసెస్ ఒక 2 మనకు కావాల్సినంత వాడుకుందాము. తగినంత నూనె, బటర్, దాని తర్వాత ధనియా పౌడర్, కావలసినంత కారం, కావలసినంత ఉప్పు, పసుపు. చపాతీ పిండి ఫ్రెష్గా కలిపి పెట్టుకున్నానండి. మీకు చెప్పాను కదా, ఎప్పుడు కూడా మనం కలిపి పక్కన పెట్టుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఏమని? చపాతీ పిండి ఎలా కలపాలి సాఫ్ట్ గా రావాలంటే చపాతీ ఏం చేయాలి అని వైటీ షార్ట్ లో చూపిస్తాయి ఈసారి, ఓకేనా? దానికి లూజ్ వీట్ ఫ్లార్, ఇది పక్కన పెట్టుకుందాం లాస్ట్ లో. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామండి, ఎందుకంటే లెట్ us నాట్ వేస్ట్ టైం, తొందరగా చేసేసుకుందాము. సో అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటేనండి, మనము రాజ్మా బాయిల్ చేసేసుకుని మనం స్టార్ట్ చేసుకుంటే మిగిలినవి మనం చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా వాటర్ వేసేసుకున్నాను. నేను ఎక్కడో ఒక టిప్ చూసానండి, ఆ టిప్ వర్కౌట్ అవుతుందా లేదా ఈరోజు చూద్దాం. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలీదు, ట్రై చేద్దాం. ఇట్లా నూనె ఉంటుంది కదా, ఈ నూనెని ఇక్కడ ఎక్కడి నుంచి అయితే మనకి ప్రెషర్ వస్తుందో ఇక్కడ కొంచెం వేసుకోవాలంట. చూద్దాం ట్రిక్ వర్కౌట్ అవుతుందా లేదా అని. అప్పుడు ఎక్కువ రచ్చ అవ్వదు అనేసి అన్నారు, చూద్దాం. ఏదో ఒక రీల్లో చూసా, అందరూ పాటించేటప్పుడు నేను పాటించాలి కదా. సెట్లో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాము. మినిమం ఒక
4 to 5 కొన్ని ఒక్కొక్క రాజ్మా ఒక్కొక్కలాగా కుక్ అవుతుందండి. కొన్ని 3 ప్రెషర్ విజిల్స్లోనే కుక్ అయిపోతుంది, కొన్ని 4-5 అవుతుంది. సో లెట్ us see మన రాజ్మా ఎంతసేపట్లో కుక్ అవుతుందని. ఓకేనా, ఈలోపు మిగతా ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది చేసేసుకుందాం. సో ఫస్ట్ ఆనియన్ పేస్ట్ చేసేసుకుందాము. సో ఈ ఆనియన్ని పేస్ట్ చేసుకుందాం. సో మంచిగా స్మూత్ పేస్ట్ అయిపోయింది. మనం ఎందుకు ముక్కలు కట్ చేయట్లేదండి అంటే క్రీమీనెస్ ఉండదండి మనం ముక్కలు కట్ చేస్తే, అందుకని మనం పేస్ట్ చేస్తున్నాం అనమాట. సో దాట్ అఫ్ కోర్స్ ఫ్రైయింగ్లో కొంచెం టైం తీసుకుంటుంది, కానీ చాలా అమేజింగ్గా ఉంటుందన్నమాట. ఒక్క చుక్క కూడా మనం నీళ్ళేయలేదు, ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో. దానిలోనే వాటర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు టొమాటోస్ని కూడా ప్యూరీ చేసుకుందాము. సో టొమాటోస్ని కూడా మంచిగా ప్యూరీ చేసేసుకోవాలి. సో మనం ప్యూరీ చేసుకోవడానికి రీజన్ ఏంటంటేనండి, మనం కట్ చేసి వేసామనుకోండి స్కిన్ ఉంటుంది కదా, ఎంతో కొంత మనకు తగులుతుంది అనమాట. సో రాజ్మా ఎప్పుడు స్మూత్గా ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకని మా మమ్మీ ఎప్పుడు కూడా, అండ్ మీరు నమ్మరు, నా చిన్నప్పటి నుంచి నేను రాజ్మా తింటున్నాను. మా ఇంట్లో 13 టైప్స్ ఆఫ్ దాల్స్ చేసేవాళ్ళు అనమాట, డిఫరెంట్ దాల్స్. ఒకరోజు రిపీట్ అయితే మళ్ళీ ఆ మొత్తం 2 వీక్స్ వరకు దాల్ రిపీట్ అయ్యేది కాదు. సో అన్ని రకాలు పల్సెస్ తినేవాళ్ళం అనమాట, ప్రోటీన్ సోర్స్ అంత బాగా తినేవాళ్ళము. సో అందుకని రాజ్మాలో మనం ప్యూరీనే వేసుకుందాం టొమాటోది. ఓకేనా, ఇంకా మన రాజ్మా ఉడికే లోపు కొన్ని చాపింగ్ ఉన్నాయి, అవి కూడా చేసేసుకుందాం. సో ఫస్ట్ మనం కొత్తిమీర కాడలు, చాలా టేస్టీ ఉంటుందండి. సో కొత్తిమీర కాడల్ని బాగా ఫైన్గా చాప్ చేసుకుందాం. మంచిగా కడుక్కోండి, ఇసక్ ఉండకూడదు. ఎడ్జ్లో ఉండే రూట్స్ తీసేసి ఇలాగా ఇచ్చేసుకోవాలి సన్నగా, వెరీ మైన్యూట్. అబ్బే ట్రిక్ పనిచేయలేదండి రీల్లో. సో దీన్ని బట్టి ఏమైంది, రీల్స్లో చూపించే కుకింగ్ టిప్స్ అన్ని మనం వాడకూడదు అనమాట. చూడండి వచ్చేసింది. మనం సిమ్ చేద్దాం. టిష్యూ పెడతారు, అది కూడా ఒకసారి పనిచేసింది, అది పనిచేయలేదమ్మా, అందుకే ఇంక ఇలా పెట్టేసాను. ఇంకా సర్లే కానీ ఫస్ట్ బ్రష్ వచ్చిన తర్వాత సిమ్ చేశానండి. ఇంకొక 4-5 బ్రషెస్ మంచిగా కుక్ అవ్వాలి రాజ్మా. ఇలా రెడీ చేసేసుకుందాం అన్నీ, సో దట్ మనం వేసుకునేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. 2 పచ్చిమిరపకాయలని బాగా సన్నగా, అసలు మన పంటికి తగలకూడదు అనమాట, అంత సన్నగా. చూసారా, ఇలాగ 4గా కట్ చేస్తున్నాను నేను. కొంచెం ఓపిక. సేమ్ అల్లం కూడా అంతే సన్నగా. ఇది వింటర్స్ స్పెషల్ రెసిపీస్ అండి, ఎందుకంటే ఇవన్నీ కూడా వింటర్స్లో తింటారు. అండ్ దీంట్లో మంచిగా మసాలాలు అవన్నీ మంచిగా ఎందుకు వేస్తారు అంటే, ఆ వింటర్లో మనకు కొంచెం స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది కదా, అందుకు. అండ్ జింజర్ ఎందుకు వేస్తారు అంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. దీంట్లో మనము గార్లిక్ వేయము, ఓన్లీ జింజర్ వేస్తామన్నమాట. సో మంచిగా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో. అండ్ ఇది వచ్చేసేసి మక్కీకి రోటీ అని అంటారండి, దాంతో కూడా తింటారు. మక్కీకి రోటీ అంటే మన కార్న్ ఉంటుంది కదండి, దాని యొక్క పిండి అనమాట. జొన్న ఏం పిండి అంటారు దాన్ని, మొక్కజొన్న పిండి. ఈసారి ఎప్పుడేం చేసి చూపిస్తా. మొక్కజొన్న పిండితో రోటీ అండ్ సర్సోంకా సాగ్. ఇప్పుడు వింటర్ కదా, సర్సోంకా సాగ్ అంటే ఆవాలు ఆకు ఉంటుంది కదా, దాంతో అనమాట. అమేజింగ్ ఉంటుంది అసలు ఆ ఆకుకూర, అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. ఇదిగోండి, మనం అల్లం కూడా, ఇంత అల్లం చాలు నాకు ఎంత కావాలో అంత ఇచ్చేసాను. ఇప్పుడు కొత్తిమీర తీసుకుంటున్నానండి నేను ఫ్రెష్గా మంచిగా. దీని కాడలే సపరేట్గా కట్ చేసుకొని దీన్ని ఏం చేస్తున్నా అంటే సన్నగా చాప్ చేసుకోవాలి. సన్నగా చేయాలి కదా, మటన్ షాప్లోనా. సో ఒక 5 to 6 బ్రషెస్ పడ్డాయండి. దాని తర్వాత ఇదిగోండి ఎంత బాగా కుక్ అయిందో చూసారా. మనం ఇలాగా ఇదిగో చేతిలో పట్టుకుంటే ఇలా సాఫ్ట్ అయిపోవాలి, ఇలా ఉడకాలి. ఓకే,
సో ఇప్పుడు మనం మన రాజ్మా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇలా వైడ్ ప్యాన్ పెట్టుకోవాలండి. వైట్ కాదు, వైడ్ వెడల్పు కడాయి. ఓకేనా? దాంట్లో కొంచెం రాజ్మాలో ఆయిల్ అండ్ బటర్ వేస్తాము. సో అందుకని ఒక 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్. సో నూనె కొంచెం కాగుతుండగా మనం ఇది ఎక్కువ మసాలాస్ వేసుకోము, చాలా వెరీ సింపుల్ మసాలాస్. ఎక్కువ మసాలా వేసినా కూడా అంత బాగోదు. సో అందుకని బటర్ కొంచెం ఇప్పుడు వేస్తాము, తర్వాత మిగిలింది లాస్ట్లో వేస్తాం సర్వింగ్ టైంలో. సో ఇప్పుడు వచ్చేసేసి ఓకే బటర్, దాట్స్ ఇట్. సో ఇప్పుడు వచ్చేసేసి ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది బికాజ్ మనం పేస్ట్ వేసాం కాబట్టి. సో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయని. అస్సలు తొందరపడద్దు, చాలా బాగా వేయించుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసేద్దామంటే కొంచెం మూత పెట్టేసేసి సిమ్ చేసేద్దాం. అది చక్కగా మంచిగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత టొమాటోస్ యాడ్ చేద్దాం. ఓకే, సో కలర్ చూసారా అండి? అండ్ నూనె కూడా వదులుతుంది నెమ్మదిగా. సో ఆనియన్స్లో పచ్చివాసన అనేది పోయిందనమాట. ఈ కలర్ రావాలి. ఓకేనా? తొందరపడకండి, సిమ్లో చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము టొమాటో పేస్ట్ వేస్తాం. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాము. పెట్టుకొని ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు మనము మన మసాలాస్, డ్రై మసాలాస్ అన్నీ వేసుకుందాం. 1/2 teaspoon ఆఫ్ జీరా పౌడర్. ఓకే, దాని తర్వాత పసుపు. ఎక్కువ పసుపు వేసుకున్నా కూడా వాసన వస్తుందండి. సో అందుకనే ఒక 1/4 teaspoon ఇస్ ఎనఫ్. ధనియా పౌడర్, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ధనియా పౌడర్ 2 teaspoons వేసాను అనమాట దీనిలో. దీని తర్వాత కారం తగినంత, మీకు ఎంత కావాలంటే అంత. ఓకే, నేనైతే కొంచెం సటిల్గానే చేస్తున్నాను, అందుకని 1/2 teaspoon వేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసేసి సాల్ట్, ఇది మనకు కావాల్సినంత. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మంచిగా అడుగంటకుండా మంచిగా ఫ్రై అయ్యి మళ్ళీ నూనె బయటికి రావాలి. ఓకేనా అండి? సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. హైలో ఉంది కదా, సిమ్లో చేయమా? హైలో నుంచి, హైలో ఎందుకు ఉంచమంటే అడుగు అంటిపోతుంది. సిమ్లో ఉంచాము. సిమ్లో చేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి సిమ్ వద్దు, మరి ఇది కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా ఆయిల్ అంతా బయటికి రావాలి. ఇంత చక్కగా నూనె బయటకు వస్తుంది కదండి. ఇంకా వస్తుంది, కానీ బిఫోర్ దట్ మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ దీనిలో వేయాలన్నమాట. అవి కూడా వేసేద్దాము. ఇప్పుడు మనం దీంట్లో ఈ కొత్తిమీర కాడలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది చాలా మంచి టేస్ట్ని, ఫ్రేగ్రెన్స్ని ఇస్తుంది అనమాట, యాడెడ్ ఫ్లేవర్. సో అందుకనే సన్నగా తరిగేసుకోండి. ఓకే, దాని తర్వాత అల్లము పచ్చిమిరపకాయలు ఏదైతే మనం వేసుకున్నామో అవి వేసేసుకోండి. మరి నువ్వేమో తొందరగా చేయట్లేదు, మళ్ళీ అడుగంటిపోతే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టైంలో మనము మళ్ళీ ఇంకొంచెం బటర్ని యాడ్ చేస్తాం. ఓకేనా? ఇంత పీస్ బటర్ని యాడ్ చేసాం. రాజ్మా కానివ్వండి, లేకపోతే చోలే భటూరే కానివ్వండి, వీటిలో కొంచెం బటర్ లేకపోతే ఘీ, ఆయిల్ ఇలాంటివి కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట. కానీ మీకు అనిపించదు. లాస్ట్లో 2 minutes సిమ్ చేద్దాము, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే పప్పు గుత్తి కానీ లేకపోతే మజ్జిగ కవం కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది. ఓకేనా? లైట్గా క్రష్ చేయండి, నాట్ మచ్. మరి మన పప్పుని మెదుపునట్టు కాకుండా ఊరికే అలా. దట్స్ ఇట్. చూసారా? అంతే, మంచిగా ఫ్రై అయిపోయి కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న రాజ్మా ఉంది కదా, ఇది దీనిలో వేసేసుకుందాం. హై పెట్టుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం, వెరీ లిటిల్ వాటర్. చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్ ఉందో? వెరీ లిటిల్ వాటర్.
అంతే. సో ఇప్పుడు మీరు కారము, ఉప్పు ఇవన్నీ చూసేసుకోవచ్చు. రాజ్మా మరీ ఎక్కువ అంటే చాలా రెస్టారెంట్స్లో ఏం చేస్తారంటేనండి ఎక్కువ పలసగా చేస్తారనమాట. రాజ్మా ఒక పక్కన ఉంటుంది, గ్రేవీ ఒక పక్కన ఉంటుంది. మనం ఇంట్లో వండుకునేటప్పుడు అలా అవసరం లేదు. బికాస్ థిక్గా ఉంటే చక్కగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. పక్కన ఒక పాపడ్ పెట్టుకుంటే అమేజింగ్ ఉంటుందన్నమాట. లేదు అంటే రోటీతో తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఉప్పు అన్నీ చెక్ చేసేసుకుందాం. ఓకే, ఉప్పు కొంచెం తగ్గింది. బా అమేజింగ్ ఉంది. సో ఉప్పు కొంచెం వేస్తున్నా. కారం అవసరం లేదు బికాజ్ మనం చిల్లీస్ కూడా వేసాము, కొంచెం గరం మసాలా వేసాము అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాం కాబట్టి అక్కర్లేదు. కొంచెం బాయిల్ రానిద్దాం. ఈలో పక్కన రోటీలు చేసేసుకుందాం. ఓకే, మంచిగా బాయిల్ వచ్చేసిందండి. ఇప్పుడు మన కసూరి మేథి ఉంది కదా, అసలు భలే ఉంటుంది. ఈ కసూరి మేథిని ఇలా క్రష్ చేసుకొని మంచిగా వేసేసుకోండి. దాని తర్వాత ఫ్రెష్ కోరియాండర్, మనం ఫైన్లీ చాప్ చేసుకున్న కోరియాండర్ సిమ్లోనే పెట్టుకున్నానండి నేను. అండ్ ఆ రాజ్మా ఈస్ ఎంత క్రీమీగా. నార్మల్లీ ఏంటంటేనండి బయట కార్న్ఫ్లవర్ అవన్నీ వేస్తారు, ఏం అక్కర్లేదు. మనం ఈ పద్ధతి పాటించామంటే చక్కగా చిక్కగా వస్తుంది. ఇదిగోండి, చక్కగా వస్తుంది. అండ్ వేడి వేడి రోటీస్ కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు రాజ్మాని ఎలా సర్వ్ చేస్తాం చూపిద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి రాజ్మా విత్ హై ప్రోటీన్. ఓకే, ప్లేట్లో పెడదాం. అయిపోయి ప్రాపర్ పంజాబీ స్టైల్. రెడీయా? అట్లేయాలి. బటర్, పచ్చిమిర్చి, మా ఆయన ఫేవరెట్ ఆనియన్, రాజ్మా. రెడీయా తినడానికి? నువ్వు చాలు అయితే. సో వేడి వేడి రోటీ, ఘీ రోటీస్, దెన్ నైస్ ఫుల్ ప్రోటీన్ రాజ్మా. కనిపిస్తున్నాము, ఫుల్ ప్రోటీన్ రిచ్ రాజ్మా, మిరపకాయ, ఉల్లిపాయ, కుదిరితే ఒక మసాలా పాపడ్. సార్టెడ్ లైఫ్. రోటీ చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ సాఫ్ట్ ఎలా రావాలనేది అడుగుతున్నారు నన్ను. ఒకసారి వైట్ టీ షార్ట్లో పెడతా. దానికంటే ఒక ఎపిసోడ్ ఎందుకు వైట్ టీ షార్ట్లో పెడతా. ఎలా ఉంది? మేము రెగ్యులర్గా చేసుకుంటామండి రాజ్మా. అసలు చెప్పండి, చెప్పు. దానిలో అంటే పంజాబీ స్టైల్లో రాజ్మా కర్రీ కదా, ఎంత టేస్టీగా ఉందంటే ఆ బటర్ అండ్ ఆ మసాలా మొత్తం ఆ ఫ్లేవర్ ఇలా వస్తుంది. స్పైసీ కూడా లేదు కదా, అస్సలు లేదు. అంటే ఈ పచ్చిమిరపకాయ స్పైసీ ఉంది, నాకు ఇష్టం. అది చాలా ఇష్టం నాకు. ఇలా రోటీతో పచ్చిమిరపకాయ తినడం చాలా ఇష్టము. తినేస్తాను. పెళ్ళైన కొత్తల్లో ఇంద్ర అసలుకి రాజ్మా, చన్నా మసాలా ఇవి ఏమి తినేవాడు కాదనమాట. బాబోయ్ ఏంది ఇవన్నీ అనేసి. ఇప్పుడు హీ లవ్స్ అనమాట. రోటీ అంటే తనకి దాల్ ఫ్రైస్ ఉండాలి, రకరకాల దాల్ ఫ్రైస్ చేయాలి, అప్పుడు ఈ విల్ ఎంజాయ్ అనమాట. మంచి ప్రోటీన్ కూడా అండి పిల్లలకి, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇలా చేసి పెడితే ఖచ్చితంగా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు, మీ ఇంట్లో అందరూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. అంత టేస్టీగా ఉంది. నువ్వు తిన్నానా? లంచ్ బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చండి మీరు. ఉపవాసాలు అయిపోయి తిను. అంటే అలవాటు అయిపోయింది, ఉపవాసాలు గోల్లోనే ఉండిపోయింది. లంచ్ బాక్స్ లో కూడా హ్యాపీగా మీరు ఇలాగా రోటీ ఇంక ఇది పెట్టేయచ్చు, లేకపోతే రాజ్మా ఇంకా రైస్ పెట్టేయచ్చు. రాజ్మా పులావ్ కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలంటే అడగండి, అప్పుడు చేస్తా. ఓకేనా? కమ్మగా ఉందండి. అమేజింగ్. పచ్చిమిరపకాయ తింటే ఇంకా అదిరిపోతుంది టేస్ట్. అంటే ఇంకా బాగా నాకు చాలా ఇష్టం ఆ పచ్చిమిరపకాయ టేస్ట్. దీనిలో పర్టికులర్గా ఈ రాజ్మా అండ్ కొన్ని దాల్స్లో చాలా బాగుంటుంది. ఎంత మారిపోయాడంటే ఇంద్ర, పెళ్ళైన కొత్తల్లో మేము కులు మనాలి వెళ్ళాం.
అక్కడ పరాటాలు రోటీలు రాజ్మా లాంటి పారిపోయేవాడు. ఎక్కడైనా కొంచెం పులిహార దొరుకుతుందా, ఎక్కడైనా కొంచెం అన్నం పప్పు దొరుకుతుందా, ఏంది గోల, నాకు రోజు ఏంది చపాతీ గోల అనేవాడు. ఇప్పుడు మేమిద్దరం ఎన్ని రోడ్ ట్రిప్స్ వేసి ఉంటాము ప్రతి చోట. హీ విల్ ఆల్సో ఎంజాయ్. అసలు రైస్ ని మిస్ అవ్వడు, ఏం లేదు. ఎక్కడ ఫుడ్ కి అక్కడ. రోటీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అందులో పరాటాస్ అయితే ఇంకా చాలా ఇష్టం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పరాటాస్ నాకు చాలా ఇష్టం అనమాట. అలాగే రోటీ ఇంత పల్చగా చేస్తే చాలా ఇష్టం. అసలు చూడండి ఎంత పల్చగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. ఈ రోటీలు 2-3 రోజులైనా సాఫ్ట్ గానే ఉంటాయండి. సో రోటీ చేయడం మీరు తను చూపించలేదు కాబట్టి నెక్స్ట్ టైం చూపిస్తుంది. కొన్ని ఎపిసోడ్స్ చూసారు, బట్ ఇంకా డీటెయిల్ రెసిపీ కావాలంటే తప్పకుండా చూపిస్తా. ఓకేనా? అప్పటి వరకు ఇది ఎలాగొచ్చిందో చేసుకొని కుదిరితే ఫోటో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే, యూట్యూబ్లో అయితే మెసేజ్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బాబాయ్, లాట్స్ ఆఫ్ లవ్. ఈరోజు కొంచెం టైర్డ్గా ఉంది నా ఫేస్, ఐ నో, బికాస్ నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. కానీ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు. అప్పటికి థర్స్డే బదులు ఫ్రైడే వేస్తున్నాను ఎపిసోడ్. ఏం చేద్దాం, అప్పుడప్పుడు తప్పదు కదా, అందుకని. ఓకేనా? చలో బాయ్.